నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ఈరోజు మన స్పెషల్ స్టోరీ ఏంటంటే, ఈ నెలలో వినాయక చవితి ఉన్నది. సో వినాయక చవితికి అనగానే మనకు గుర్తొచ్చేది వినాయక విగ్రహాలు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సంబరంగా చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి. సో వాతావరణం ఇప్పుడు ఏంటంటే వర్షాలతో పాటు ఇప్పుడు పండుగలు కూడా రాఖీ పండుగ కానీ వినాయక చవితి కానీ నెక్స్ట్ దసరా కానీ ఇప్పుడు సీరియల్గా పండుగలు కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల ఆగస్ట్ చివరిలో వినాయక చవితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం నాగోల్లో ఉన్నాము. ఈ నాగోల్లో వినాయకులు తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళు అసలు ఎక్కడి నుంచి మట్టి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి ఆ పీచు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎన్ని రోజులు పడుతుంది తయారు చేయడానికి, అసలు వీళ్ళకి ఎప్పటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ, ప్లస్ అదేవిధంగా వీళ్ళు అంటే వేరే రాష్ట్రం నుంచి ఏమైనా తీసుకొస్తారా విగ్రహాలు, లేదంటే తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, పెద్ద విగ్రహాలు అయితే ఎన్ని రోజులు పడుతుంది, చిన్న విగ్రహాలు అయితే ఎన్ని రోజులు పడుతుంది, చిన్న వాటికి ఎంత రేట్ ఉంది, పెద్ద వాటికి ఎంత రేట్ ఉన్నది, లేటెస్ట్ డిజైన్స్ ఏమేమి తయారు చేస్తూ ఉన్నారు, డిజైన్ బట్టి రేట్ ఎంత ఉన్నది, అదేవిధంగా లేటెస్ట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. పదండి. సో మనం లోపలికైతే రావడం జరిగింది. ఇక్కడ నాగోల్లో కేఎంకే ఆర్ట్స్ అని ఇక్కడ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎప్పటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు, దీని ఎంత విస్తీర్ణంలో ఎన్ని విగ్రహాలు ఒకటేసారి తయారు చేస్తారు, అసలు రోజు ఎన్ని విగ్రహాలు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి ఓనర్ అయినటువంటి కేఎంకే ఆర్ట్స్ ఓనర్ అయినటువంటి అతన్ని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు? నా పేరు వెంకటేశ్వర్. కేఎంకే ఆర్ట్స్ మొదలుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. మట్టి వినాయకులు, ఈకో ఫ్రెండ్లీ వినాయకులు దాదాపు 2 ఫీట్ల నుంచి 7-8 ఫీట్ల వరకు తయారు చేస్తాము. ఈ రకంగా తయారవుతున్నాయి. అందులో ఒక విగ్రహం తయారు చేయాలంటే కనీసం 4 రోజులు టైం పడుతుంది. మట్టి పూర్తిగా గంగానది మట్టి కలకత్తా నుంచి తీసుకొచ్చి గంగానది మట్టితో తయారు చేస్తాం. ఎక్కడ గంగానది అంటే ఎటు సైడ్? గంగానది కలకత్తా నుంచి మట్టి వస్తుంది. అంటే ఎట్లా సేకరిస్తారు అది మట్టి? అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకుంటాము మట్టిని, తెప్పించేసి ఇక్కడ తయారు చేస్తాం. ఓకే, అంటే ఎన్ని విగ్రహాలు సరిపోయే మట్టి తీసుకొస్తారు ఇప్పుడు ఇక్కడ? దాదాపు 200-300 వరకు విగ్రహాలు తయారవుతుంది. ఒక వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేసినట్టయితే దాదాపు 25 టన్నుల మట్టి వస్తుంది. 25 టన్నులో దాదాపు 300 విగ్రహాలు తయారవుతాయి. ఇప్పుడు అక్కడ నుంచి మట్టి అంటే అది ఓన్లీ మట్టి విగ్రహాల కోసమేనా, లేకపోతే వాటితో పాటుగా కలరు విగ్రహాలు కూడా తయారు చేస్తారా? వాటితో పాటు కలర్ విగ్రహాలు కూడా తయారు చేస్తాము. మట్టి విగ్రహాలు కాకుండా అనేకమైనటువంటి ఐడియల్స్ కూడా తయారు చేయవచ్చు. వేరే ఐడియల్స్ కూడా విగ్రహాలు తయారు చేసుకోవచ్చు మట్టితో. ఇప్పుడు ఒక విగ్రహం తయారు చేయాలంటే అసలు ఏమేమి కావాలి, ఒకసారి దాని గురించి చెప్పండి మాకు. ఒక విగ్రహం తయారు చేయాలి అంటే చిన్న సైజు అయితేనేమో పెద్దగా పట్టు అనేటువంటిది తక్కువ ఉంటుంది కాబట్టి వాటికి కేవలం మట్టితో చేయొచ్చు. పెద్ద విగ్రహాలకైతే దాంట్లో మనం జూటు వేయడం జరుగుతుంది. మట్టిలో జూటు వేసి దానికి గోనె సంచితోని సపోర్ట్ ఇచ్చేసి తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అందుకే మా విగ్రహాలు జూట్ అంటే కొబ్బరి పీచు లాంటిదా? కొబ్బరి పీచు లాంటిది. అది కలపడం వల్ల పట్టు అనేది వచ్చి గట్టితనంగా ఉంటుంది. అందుకే మా విగ్రహాలు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేసిన దూర ప్రాంతానికి పంపించినా కూడా విగ్రహాలు విరగకుండా ఉంటాయి. ఓకే, చిన్నదైతే ఎంత సమయం పడుతుంది? చిన్నవి అయితే రోజుకి ఒక 4-5 తయారు చేసుకోగలుగుతాం. పెద్దవి అయితే 3 ఫీట్ల పై నుంచి అయితే దాదాపు 3 నుంచి 4 రోజులు టైం పడుతుంది. మీరు ఎన్ని ఫీట్ల వరకు తయారు చేస్తారు? మా దగ్గర దాదాపు 2 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వరకు మా దగ్గర విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో విగ్రహానికి ఎంత రేటు ఉంటుంది? అంటే మట్టి విగ్రహం అయితే ఎంత రేటు, మీడియం రేంజ్ అయితే ఎంత రేటు, అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ 8 ఫీట్ అయితే ఎంత రేటు? చూడండి, 2 ఫీట్లది అయితే మనకి దాదాపు 3,000-4,000 రూపాయల వరకు పడుతుంది. అదే 3 ఫీట్లది అయితేనేమో 6,000-7,000. 4 ఫీట్లు దాదాపు 12,000 నుంచి 16,000 వరకు ఉంటుంది. అంటే దీంట్లో బ్రాడ్గా కానీ స్లిమ్గా కానీ ఉన్నటువంటి దాన్ని బట్టి డిజైన్ని బట్టి రేట్లు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంటాయి. అదే 7 ఫీట్లది అయితే 30 నుంచి 35 వరకు, 8 ఫీట్లది అయితే 40 నుంచి 45 ఫీట్ల వరకు, 45,000 వరకు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. పెద్దది తయారవడానికి ఎంత సమయం పడుతుంది? పెద్ద తయారు చేయాలంటే 5 రోజుల నుంచి 6 రోజులు టైం పడుతుందండి. 5 నుంచి 6 రోజులు టైం పడుతుంది. ఇంకోటి పెద్దది దాంట్లో ఇంకా ఏం యూజ్ చేస్తారు ఈ తయారీ ప్రక్రియలో?
అంటే తయారీ ప్రక్రియలో పెద్దదంటే ఇదే విధంగా తయారు చేస్తాం, ఇంకేం మార్పు ఏం లేదు. అది పెద్దదైతే మరీ ఎక్కువగా పెద్దదైతే దానికోసం మళ్ళీ మనం లోపల ఆర్మీచర్ తయారు చేసుకోవాలి. ఆర్మీచర్ తయారు చేస్తే ఇంకా పెద్ద విగ్రహాలు కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు దీనిలో కెమికల్స్ ఏమైనా కలుపుతారా? అంటే మట్టిలో ఎలాంటి కెమికల్ ఉండదండి, ఏ మాత్రం కూడా గింజంత కూడా మనం కెమికల్ దీంట్లో వాడడం. పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ మట్టి మాత్రమే వాడతాం. ఇప్పుడు డిజైన్ వచ్చేసి ఎన్ని రకాల డిజైన్ తయారు చేస్తాం? దాదాపు మా దగ్గర 15 రకాల మోడల్స్ ఉన్నాయి. 15 రకాల డిఫరెంట్ మోడల్స్లో మేము తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ రకంగా చూడవచ్చు మీరు. అంటే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మహారాజా గణేష్ అంటాం. మహారాజా గణేష్ ఇది వచ్చేసి 7 ఫీట్ల పైన ఉంటుంది. మహారాజా గణేష్ 7 ఫీట్ల పైన ఉంటుంది. ఇది 35,000 వరకు, 35 నుంచి 40,000 వరకు పడుతుంది. ఇది వచ్చి వినాయకుడు 5 ఫీట్లలో ఉన్నాడు. ఇది దాదాపు 25,000 వరకు పడుతుంది. అది ఎలకపైన ఉన్నటువంటి మూషిక గణపతి. ఆ రకంగా ఈ చిన్నవి మాత్రం ఈ రకంగా నంది పైన ఉన్న గణేశుడు కూడా ఉన్నాడు. నంది పైన ఉంది. ఈ రకంగా ఎలక మీద, మూషిక మీద. ఆ రకంగా 6 ఫీట్లది కూడా ఉంది మా దగ్గర. 5 ఫీట్లు ఉన్నాయి, 4 ఫీట్లు ఉన్నాయి, 8 ఫీట్లు ఉన్నాయి, 7 ఫీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఈ వినాయక చవితికి అందుబాటులో ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు కలర్ వచ్చేసి కలర్ ఏ విధంగా వేస్తారంటే న్యాచురల్ కలర్స్ ఉంటాయి, కెమికల్ కలర్స్ కూడా ఉంటాయి. పిఓపికి వాడినట్టుగా ఆయిల్ పెయింట్స్ అలాంటివి ఏమి వాడము మేము. ఇవన్నీ టోటల్గా వాటర్ బేస్ కలర్స్ అంటాము. వాటర్ బేస్ కలర్స్ వాడతాం అనమాట. అంటే ఎలాంటి జీవరాశులకి నీళ్ళలో నిమజ్జనం చేసినప్పుడు ఎలాంటి హానికరం కానటువంటి కలర్స్ని మేము ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు రాను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. అంతకుముందు అయితే ఓన్లీ కలర్ విగ్రహాలు కొనుక్కొని పూజ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్ పెరిగే కొద్దీ పర్యావరణం మీద కొంచెం అవగాహన కల్పిస్తూ కూడా మట్టి విగ్రహాలు తయారని చెప్పేసి కూడా ప్రభుత్వము చెప్తా వస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు మీరు దాని ప్రకారము ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే మట్టి విగ్రహాల కోసం? మ్యాక్సిమం చూడండి, మేము దాదాపు మొదలుపెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఈకో ఫ్రెండ్లీగా, అంటే పర్యావరణానికి ఎలాంటి హానికరం కాకుండా ప్రభుత్వ ప్రోత్సాహన ఇంకా ఉంటే బాగుంటుంది. కానీ జనాల్లో ఆ అవగాహన కొద్దిగా పెరుగుకుంటూ వస్తుంది. దాన్ని బట్టి మేము మట్టి విగ్రహాలని పూర్తిగా పవిత్రమైనటువంటి పద్ధతిలో మేము మట్టిని తీసుకొచ్చి తయారు చేయడం జరుగుతుంది. అది కాకుండా మేము ఇంకో 2 విగ్రహాలు కూడా చేసాము ఆవు పేడతో. అంటే ఇప్పుడు జనరల్గా మట్టి ఉంది కదా, మట్టి భూమిలోంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆవు పేడతోని, మన దేశీయ ఆవుల యొక్క ఆవు పేడతోని కూడా విగ్రహాలు తయారు చేయడం జరిగింది. అది మీరు చూపిస్తాను, ఇప్పుడు చూడొచ్చు మీరు. అది చూడండి, ఇది దాదాపు 18 ఇంచుల వరకు, అంటే ఫీట్‌న్నర ఉంటుంది. ఈ ఫీట్‌న్నర వినాయకుడు పూర్తిగా ఆవు పేడతో చేయడం జరిగింది, దేశీయ ఆవు పేడ. ఎందుకంటే మనకి మట్టితో చేసినటువంటి విగ్రహాలు ఈకో ఫ్రెండ్లీ అంటాము. సహజంగా మనకి మట్టి దొరుకుతుంది కాబట్టి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి. దాంతోపాటు మనం ఇక్కడ ఆవు పేడతో చేసినట్టయితే మన గోవులను రక్షించుకున్న వాళ్ళం అవుతాము. గోవుల యొక్క ఆవు పేడ విలువ కూడా పెరుగుతుంది. ఆవు పేడ మామూలుగా కేవలం వ్యవసాయానికి వాడుతున్నటువంటి ఆవు పేడ మనం ఈ రకంగా మనము ఒక విగ్రహాలని రకరకాల ఆకృతులను తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటిదంటే మనం ఒక ప్రాణిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. రైతుకు కూడా ఉపాధి కలుగుతుంది. రైతుకు కూడా ఆవు పేడ అమ్ముకున్నట్టయితే తనకు కూడా తన కుటుంబాన్ని కూడా పోషించుకోవచ్చు. అలాగే ఒక ప్రాణిని కూడా, ఒక జీవిని కూడా మనం బతికించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి కాకుండా కనీసం వచ్చే సంవత్సరం అన్న వినాయకులు ఆవు పేడతో చేసిన వినాయకులని మీరు నవరాత్రులు చేసి పూజ చేసినట్టయితే, అందులో ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఆవు పేడతో చేసినటువంటి వినాయకుడు లక్ష్మీ నివాసమైన ఉన్నటువంటి ఆవు పేడ కాబట్టి ఆవు పేడతో చేసినటువంటి విగ్రహాలను మీరు పూజ చేసినట్టయితే మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నా యొక్క నమ్మకం. అంటే మనం కూడా చాలా సంవత్సరాలు, అదే 1980s కానీ 80s కానీ మనం ఇంటి ముందర కూడా అలుకు చల్లుకుంటూ ఉంటాం. ఆవు పేడ కూడా ఇప్పుడు పసుపు కానీ అలుకు కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం. దానికన్నా బ్యాక్టీరియా రాకుండా ఉండాలి. సో దానివల్ల కూడా బెనిఫిట్ అని, దానివల్ల కూడా బెనిఫిట్ అవుతుంది. రెండోది ఇంకోటి అంటే మనకి ఆవు పేడతో చేసినటువంటి ఆకృతులు ఏవైనా కూడా
యాంటీ రేడియేషన్ ఉంటుంది కాబట్టి మీకు రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు. ఆ రకంగా ఆవు పేడతో చేసినటువంటి విగ్రహాలు ఇది ఒకటి కాకుండా ఇంకోటి కూడా పెద్దది కూడా తయారు చేశాము. ఇది 18 ఇంచులు. ఇప్పుడు ఇది మట్టి అంటున్నా, సారీ, ఇది ఈ ఆవు పేడ ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇది మా దగ్గర ఒక 4-5 ఆవులు ఉన్నాయి. మేము ఆవులని ఇక్కడ పెంచుకుంటున్నాము. ఆవులు మా దగ్గరనే మా కేఎంకే ఆర్ట్స్లోనే ఉంది ఆవు పేడ ఆవులు. సో అదే ఆవు యొక్క ఆవు పేడతోనే మేము తయారు చేస్తున్నాం. ఓకే, ఆవులు కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఇది చిన్న ఫీట్గా ఎంత పేడ సరిపోతుంది? ఇది దాదాపు దీంట్లో ఒక 2 కిలోల ఆవు పేడ అయితే సరిపోతుంది. 2 కిలోల ఆవు పేడ తేలిగ్గా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే విశేషంగా చెప్పాలంటే ఎప్పుడైతే మీరు వినాయకుని ఆవు పేడతో చేసిన వినాయకుని నిమజ్జనం చేసినట్టయితే ఈ ఆవు పేడ నీళ్ళలో వేసిన తర్వాత కరిగిపోయి నీళ్ళని కూడా శుద్ధి చేస్తుంది. దాని తర్వాత అందులో ఉన్న చేపలకి కూడా ఇది ఆహారం అవుతుంది. ఇది ప్రత్యేకమైనటువంటి విశేషం. ఇప్పుడు ఇది ఆవు పేడని ఈ విగ్రహాలు ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ చేశారా, లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేశారా? లాస్ట్ 2 years నుంచి మేము స్టార్ట్ చేసాం. చిన్న వినాయకులు చేయడం జరిగింది. ఈసారి పెద్ద వినాయకులు ఈ సంవత్సరం మొదలుపెట్టాం. ఈ 18 ఇంచులు కాకుండా 3 ఫీట్లు 5 ఫీట్ల వరకు కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు పేడ అంటే మనకి కొంచెము అంటే అట్లా డిజైన్ చేస్తూ ఉంటా అంటే చిరిగిపోతూ ఉంటుంది. దాంట్లో ఎట్లా డిజైన్ చేస్తారు అది? మనం ఇందులో ఏంటంటే కేవలం ఆవు పేడతోనే చెయ్యాలి అని అంటే మనం ఆవు పేడలో సహజంగా దొరికేటటువంటి జిగురు దొరుకుతుంది. చింత జిగురు కానీ వేప జిగురు కానీ ఇట్లా 4-5 రకాల జిగురులు చాలా ఉన్నాయి. న్యాచురల్గా దొరికేటటువంటి జిగురులు. దీంట్లో ఎలాంటి కెమికల్ బాండింగ్ కోసం కెమికల్ యూజ్ చేయము. న్యాచురల్గా దొరికేటటువంటి ప్రకృతిలో దొరికేటటువంటి జిగురుని పేడలో కలిపి తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి విగ్రహం ఉంది, పెద్ద విగ్రహం. ఇదే మొన్న దాదాపు 1 month అయింది. ఇంకా తొండము చేతులు పెట్టలేదు. ఇది కూడా ఒక 3 ఫీట్ల వరకు ఉంటుంది, 3-3.5 వరకు. ఇది ఆవు పేడతో చేసినటువంటిది. ఇదే మట్టిలో చేసినట్టయితే దీన్ని కనీసం ఒక 2-3 లేపాల్సి వస్తుంది. ఇదే మరి ఆవు పేడతో మాత్రం నేను ఒక్కని కూడా లేపగలుగుతాను. చూడండి, ఇందులో ఇంకా తొండం పెట్టాలి, చేతులు పెట్టాలి, పూర్తిగా ఆకారం వస్తుంది. ఆ తర్వాత దీన్ని చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా. ఎన్ని రోజులు అవుతుంది ఇది తయారు చేసి 1 నెల రోజులు అవుతుందండి. 1 month అయింది ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ రెడీ చేయాల్సిందే. దీన్ని రెడీ చేయాలంటే కేవలం తొండము చేతులు పెట్టేస్తే పూర్తయిపోతుంది. పూర్తయిన తర్వాత కొద్దిగా కలరు, గోల్డ్ కలరు అందంగా తీర్చిదిద్దినట్టయితే బ్రహ్మాండమైనటువంటి వినాయకుడు తయారవుతుంది. అవునవునవును. ఓకే, ఇప్పుడు ఇది అంటే ఇది ఎన్ని ఫీట్లు? ఇది 3.5 ఉంటుందండి. 3.5 ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే ఈ ఆవు పేడది హైయెస్ట్ 3.5 వరకు తయారు చేస్తున్నారా? ఇంకేమైనా పెద్ద? లేదు, ఇంకొకటి కూడా తయారు చేసాము. జాయింటింగ్ ఇప్పుడు బొంబాయి మోడల్లో పిఓపిలో జాయింటింగ్ గణపతులు అని తయారు చేస్తున్నారు కదా, చాలా బాగా ఫేమస్ అయ్యింది జాయింటింగ్ గణేషులు. సో అలాగే మేము జాయింటింగ్ గణేషుల్లో ఆవు పేడతో కూడా జాయింటింగ్ గణేషులు తయారు చేస్తున్నాం. దాదాపు 8 నుంచి 10 ఫీట్ల వరకు తయారవుతుంది. ఇంకొక వారం రోజుల్లో ఆ 2 విగ్రహాలు కూడా తయారైపోతాయి. ఓకే, అది ఇంకా మట్టి విగ్రహాలు అయితే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మట్టి విగ్రహాలు దాదాపు 2 ఫీట్ల నుంచి 8 ఫీట్లు 9 ఫీట్ల వరకు తయారు చేస్తున్నాం. అదే ఇప్పుడు ఇదైతే ఒకరు లేపవచ్చు, దీన్ని ఒక్కరే లేపవచ్చు. 3 ఫీట్లు 5 ఫీట్ల వరకు కూడా ఒక్కరే లేపవచ్చు. అంత తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ మనం 15 ఫీట్లు 20 ఫీట్లు కావాలన్నా చేయడానికి ఆస్కారం ఉంది. దానికి కొద్దిగా టెక్నాలజీ ఉపయోగించాలి. దానికి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వడం ఏంది అనేటువంటిది. ఇప్పుడు చాలా మట్టుగా పెద్ద వినాయకులు పెట్టాలని చెప్పి పిల్లలకి అందరికీ కూడా ఈ తరం పిల్లలకి దాదాపు 20 ఫీట్లు 30 ఫీట్ల వరకు పెట్టాలని చెప్పి చాలా కోరిక ఉంటుంది. వినాయకుడు పెద్దగా ఉండాలని చెప్పేసి అందులో పిఓపితో చేసినట్టయితే 1,50,000 2 లక్షలు పెట్టి కూడా ఆ పిఓపి విగ్రహాలు తీసుకోవడం జరుగుతుంది. అదే ఆవు పేడని ఒకవేళ ఆవు పేడతో చేయడానికి ఆస్కారం ఉంది. 20 ఫీట్ల వరకు కూడా చేయడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఆవు పేడతో విగ్రహాలు తయారు చేసినవి ఒకవేళ ఈ మన వినాయక చవితికి పెట్టడం జరిగితే 1,00,000 2 లక్షల కంటే తక్కువలో పిఓపి కంటే తక్కువలో ఈ విగ్రహాలు తయారు చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇది పేడ ఏదైతే ఉన్నదో రైతుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది?
మన పేడ అంటే ఇప్పుడు జనరల్గా కొన్ని చోట్ల రైతుల నుంచి స్పందన మామూలుగా వస్తుందండి. ఎందుకంటే వ్యవసాయానికి వాడుతున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి చాలా ప్రాచుర్యం పెరిగింది. ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఆవు పేడతో ఎరువుల్ని ఉపయోగించి చేద్దామని చెప్పేసి చాలా రైతులు ముందుకు వచ్చారు ఈ మధ్య కాలంలో. అలాగే ఆ పేడ కొంతమంది పేడని ఉపయోగించట్లేదు, పూర్తిగా ఫెర్టిలైజర్స్ని, కెమికల్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తున్నారు త్వరగా ఉత్పత్తి రావాలని చెప్పేసి. అలా కాకుండా ఆ రకంగా కాకుండా ఆవు పేడని ఈ రకంగా కూడా మనం ఆకృతులను తయారు చేసుకోవడానికి ఉపయోగించినట్టయితే రైతులకి వాళ్ళకి కావాల్సినటువంటి పేడకి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. ఈ ఆవు పేడ కావచ్చు, ఇప్పుడు మట్టి విగ్రహాలు కావచ్చు, ఇప్పుడు ఇళ్ళల్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు కొంతమంది. 9 రోజులు కూడా దాన్ని ప్రార్థన చేయడం జరుగుతుంది, పూజలు కూడా చేయడం జరుగుతుంది. దాని కాస్ట్ ఎంత ఉన్నది? ఇంట్లో పెట్టుకునే దానికి విగ్రహం ఆవు పేడదైతే మామూలుగా బయట వీధిలలో పెట్టడానికి ఎంత కాస్ట్ పడుతుంది? కొద్దిగా ఏంటంటే దీంట్లో మట్టితో చేసినటువంటి విగ్రహాలు త్వరగా చిన్న విగ్రహాలు దాదాపు రోజుకి 20-30 విగ్రహాలు తయారు చేసుకోవచ్చు. అంటే 6 ఇంచుల నుంచి 2 అడుగుల వరకు. అదే మన ఆవు పేడతో చేసినటువంటిది అయితే అది కూడా 6 ఇంచుల నుంచి 2 అడుగులు తయారు చేసినవి విగ్రహాలు పెట్టుకోవచ్చు. దాని రేటు డిఫరెన్స్ ఉంటుంది. మట్టిలో కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆవు పేడలో కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆరడానికి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటుంది, అది తొందరగా ఆరిపోతుంది. పేడ త్వరగా ఆరడానికి ఏది ఎక్కువ సమయం తీసుకుంటుంది? మట్టితో చేసిన విగ్రహాలు త్వరగా అయిపోతాయి, ఆవు పేడతో చేసినటువంటి విగ్రహాలు కొద్దిగా ఆలస్యంగా అవుతాయి. కొంచెం గట్టిపడడానికి టైం పడుతుంది. ఓకే ఓకే. సో ఇంకా మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ లాంటి ఉంటుందండి? లేదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ లేదండి, ప్రభుత్వం నుంచి ఎలా ప్రోత్సాహం లేదు. ఈ రకంగా ఆవుల్ని రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టయితే ఒక ప్రాణిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు. ఎందుకంటే దేశానికి వెన్నముక్క ఆవే కాబట్టి, ఆవు లేకపోతే రైతు బతకలేడు, భూమి సారవంతమైనటువంటి భూమి ఉండదు. కాబట్టి ఆవులు భూమికి చాలా అవసరము, రైతులకి చాలా అవసరము, దేశానికి కూడా చాలా అవసరము. కాబట్టి ఆవులని కాపాడుకోవాలంటే ఇంకొక మార్గం వ్యవసాయమే కాకుండా ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి ఆకృతులను కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది మొట్టమొదటిసారిగా కాదు, ఇది దాదాపు 1000 సంవత్సరాల నుంచి కూడా ఆవు పేడని ఎన్నో రకాలుగా ఉపయోగించడం జరిగింది. ఈ తరంలో మనకి చాలామందికి అవగాహన లేదు కాబట్టి కొత్తగా మనకు అనిపిస్తుంది. వెనకట చాలా సంవత్సరాల నుంచి చాలా గుళ్ళు కూడా ఉన్నాయి, వినాయక గుళ్ళు కూడా ఉన్నాయి. ఆవు పేడతో చేసిన వినాయక గుడి ఉంది, ఆవు పేడతో చేసిన హనుమంతుడి గుడి ఉంది. 400 సంవత్సరాల పూర్వమే సమర్థ రామదాసు, శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు గారు 400 సంవత్సరాల కిందనే ఆవు పేడతో హనుమంతుని విగ్రహాలు స్థాపించి గుళ్ళు కూడా కట్టడం జరిగింది. మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఆవు పేడతో చేసిన హనుమంతుని విగ్రహం ఉంది. మన దగ్గర మన దగ్గర లేదండి, మన దగ్గర లేదు. మన దగ్గర ఇంతవరకు ఎక్కడ కూడా మిగతా ప్రాంతాల్లోనే, మహారాష్ట్ర ఉత్తర ప్రాంతాల్లోనే ఉన్నాయి. విగ్రహాలు మనం ప్రతిష్ఠించినప్పుడు ప్రతి గుడిలో కూడా తోరణం అనేది కంపల్సరీ ఉంటుంది. సో తోరణం పెట్టడం వల్ల మన దేవుడికి మంచి అలంకరణ అవుతుంది, చూడడానికి కూడా మనకు మంచి ఆహ్లాదకరమైనటువంటి సంతోషం లభిస్తుంది. ఆ రకంగా మేము ఈసారి కూడా మొదటిసారిగా మట్టి విగ్రహాలకి కూడా ఈ రకంగా మకర తోరణ అలంకరణ కూడా చేస్తున్నాము. ఇట్లా అన్ని విగ్రహాలకు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో తోరణం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఫోమ్లో కానీ, లేకపోతే ఫైబర్లో కానీ, లేకపోతే మట్టిలో ఆవు పేడతో చేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఈ తోరణాన్ని మనము నిమజ్జనం చేసేటప్పుడు తీసి మనము పక్కన పెట్టి వినాయకుని నిమజ్జనం చేసుకోవచ్చు, మళ్ళీ ఉపయోగించుకోవచ్చు మళ్ళీ మనం ప్రతిసారి. అంటే ఇట్లా మట్టిదా లేకపోతే నార్మల్గా? అంటే మట్టిది కూడా చేస్తాము, జనాలు కొంతమంది తేలిగ్గా ఉండాలి అన్నప్పుడు ఫోమ్లో చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఫోమ్ది. ఇది మట్టిలో కూడా కావాలంటే మట్టిలో కూడా చేసి పెట్టడం జరుగుతుంది, మట్టిలో కూడా చేయడం జరుగుతుంది. కలర్లు వేస్తారా? కలర్లు వేస్తాం. ఓకే, కలర్లు వేస్తాం. దీనికి రెగ్యులర్గా మనం దేనికైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చాలామంది కూడా ఈ వినాయకులు తయారు కావాలంటే దీని వెనుక చాలా శ్రమ ఉంటుంది. సో లేబర్ వర్క్ కూడా చాలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ అసలు చాలామంది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు,
వీళ్ళకి డైలీ ఎంత వస్తాయి, అసలు నెలకి ఎంత వస్తాయి ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న ఎప్పటి నుంచి పని చేస్తూ ఉన్నారు ఇక్కడ? నేను 2-3 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ. నాకు వచ్చేసి 20,000 ఇస్తాడు మంత్లీ. మొత్తం పిఓపి వరకు, మట్టి వరకు, పెయింటింగ్ కూడా చేస్తాను. మీరు చేసే వర్క్ ఏంటి ఇక్కడ? నేను వినాయకులు పెయింటింగ్ కొడతాను. వినాయకులు తయారు కూడా చేస్తాను. ఇక మిగతా ఏదైనా మట్టి వినాయకులు తయారు చేస్తాం. మట్టి వినాయకులు కూడా తయారు చేస్తాం. ఇంకా మళ్ళీ దాని పెయింటింగ్ చేస్తాం. ఫైబర్ వర్క్ ఉంటే కూడా ఫైబర్ వర్క్ చేస్తాం. ఓకే, ఎంత సమయం పడుతుంది ఒక్క విగ్రహం తయారు చేయడానికి మీకు? ఒక విగ్రహం తయారు చేయడానికి 2-3 డేస్ పడుతుంది. ఎందుకంటే ఆరాలి కదా, మట్టి గణపతి చాలా ఇది ఉంటుంది. 4 days పడుతుంది ఆరాలి. డైలీకి వెళ్ళి తీయాలంటే 4 days పడుతుంది. ఒక దిక్కు కొట్టి ఇంకో దిక్కు కొట్టేసి 4 రోజులు ఆరబెట్టాలి. ఆరబెట్టాక మళ్ళీ జాయింటింగ్ చేసి అప్పుడు మంచిగా వెళ్తుంది. పచ్చి మీద వెళ్ళదు. ఈ పిఓపి అంటే జల్దీ వెళ్ళిపోతుంది. సెట్టింగ్ ఉంటుంది దానికి. ఒక రోజులో 10 అన్న తీయచ్చు పిఓపి, కానీ మట్టి తీయలేము. దానివల్ల మట్టి గణేష్లకి కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది మనకి. ఇప్పుడు మనకు ఆవు పేడ కూడా తయారు చేస్తున్నారు కదా, మీరు పేడ కూడా ఉంటాయి. మీరు తయారు చేస్తారా? ఆవు పేడ కూడా తయారు చేస్తాం. ఇంకా ఫైబర్లో కూడా ఏదైనా ఇవి ఐటమ్స్ శివాజీ ఇలాంటివి ఏమన్నా ఆర్డర్ ఇచ్చినవి తీసుకుంటాం. ఇప్పుడు డిఫాల్ట్ కాకుండా మాన్యువల్గా కూడా అంటే వేరే ఎక్స్ట్రా విగ్రహాలు సపరేట్గా తయారు చేయించుకోవాలనుకుంటారు, తయారు చేసి కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. 2-3 months ముందే వస్తే మనం తయారు చేసి ఇవ్వచ్చు. ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ తయారు చేసేస్తాం. అట్లా ఆర్డర్ ఇచ్చే దాంట్లో ఉంటుంది. ఫోటో ఇస్తే అది ఎట్లున్నదో అట్లా ఎగ్జిబుల్ తయారు చేసేస్తాం. ఆర్టిస్ట్ ఉంటాడు దానికి ఆర్టిస్ట్ మళ్ళీ మేము అందిస్తాం. మళ్ళీ ఏం కావాలో అది మేము అందిస్తాం, మళ్ళీ చేస్తాం. అంటే ఏదైనా విగ్రహం కావాలంటే ఒక 4-5 నెలల ముందు ఇస్తే 4-5 నెలల్లో కంప్లీట్ చేసేస్తాం. అంటే ఫీట్ని బట్టి టైం పడుతుంది. దానికి టైం పడుతుంది. ఆర్టిస్ట్ పని టైం పడుతుంది. ఇట్లా ఎట్లా అంటే అట్లా చేయనికి రాదు. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఎంత అమౌంట్ దగ్గర నుంచి చేస్తున్నారు ఇప్పుడు? నాకు అప్పటి నుంచి నాకు 15,000 ఇస్తుండే, ఇప్పుడు 18,000 ఇస్తాను. నేను రోజు ఎక్కడో చేస్తాను. ఓకే, సరిపోతున్నాయా మరి? నీకు సరిపోతుంది అంటే నీకు సరిపోతుంది. అలా వేరే వేరే మనకు పోవాలంటే మళ్ళీ కొత్తగా చూసుకోవాలి. ఇక్కడంటే డైలీ రావచ్చు కాబట్టి ఇక 15,000 అడ్జస్ట్ చేసుకొని ఇక చేస్తాం. ఇప్పుడు ఇల్లులు ఉన్నాయా మీకు? ఇందిరమ్మ ఇల్లులు కానీ సొంత ఇల్లు ఉన్నాయా? కిరాయానా? నా సొంత ఇల్లు. సొంత ఇల్లు నాది నిజామాబాద్ డిస్టిక్. నాది నిజామాబాద్. అక్కడ నుండి వచ్చి ఇక్కడ చేస్తాం. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి హైదరాబాద్కు? ఇప్పుడైతే 3 months అయింది వచ్చి. అంతకుముందు కూడా వచ్చిన, లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన. 2 నెలల ముందు వస్తారన్నమాట. ఇప్పుడు నడవదు కదా సార్. అవునవునవునా. నార్మల్గా ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు 3 months బ్యాక్ వచ్చారంటారు. ఇప్పుడు అంటే మార్చిలో వచ్చారు. మామూలుగా ఈ వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత మామూలుగా ఏం చేస్తారు? నెక్స్ట్ మళ్ళీ దుర్గామాత స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 1 month గ్యాప్ ఉంటుంది. 1 monthలో ఇక స్టార్ట్. వారం తర్వాతనే స్టార్ట్ చేస్తాం దుర్గామాత. ఇది అయిపోయాక వారానికే స్టార్ట్ చేస్తారు. ఓకే, దాని టైం ఉండదు కదా సార్. మరి విగ్రహ అప్పుడు దుర్గామాత విగ్రహాలు కూడా చాలానే కొనుక్కోబోతున్నారు. ఇవి కూడా పెరగడం జరిగింది. కొనుక్కోవేది కూడా చాలామంది కొనుక్కోబోతున్నారు. అవి కూడా మళ్ళీ 9 నవరాత్రులు చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని విగ్రహాలు దుర్గామాత కూడా సరిపోతూ ఉన్నాయా? సరిపోతే మా కస్టమర్ వస్తే మేము చేసేస్తాం. మా కస్టమర్ మనం ఏం చేస్తాం. కస్టమర్ ఆర్డర్ కూడా ఇస్తారు మాకు. ఆర్డర్ని బట్టి ఇక మాకు గిరాకీ వస్తే ఇంకా ఎక్కువ చేసేస్తాం. ఆర్డర్ తోటి చేసుకుంటాం మనం. ఇప్పుడు ఈ వినాయక చవితిను దుర్గామాత మీకు ఎక్కువ పని ఉంటుంది? అవును, ఫుల్ వర్క్ ఉంటుంది. తర్వాత ఇక ఇంటికి వెళ్ళి ఏదో ఒక వర్క్ చేస్తాం. అంటే మళ్ళీ 40 పొలం ఉన్నదేమన్నా? పొలం ఏం లేదు. అంటే అక్కడ ఏం పనికి వెళ్తారు మరి ఊళ్ళలో? అక్కడ ఏం లేదు, వేరే ఏదో ఒకటి కూలి పని చేసుకోవాలి. అది అంటే పొలం పనికి ఇట్లా పోతారా? వెళ్తాం. ఓకే, ఆడైతే ఎంత వస్తుంది ఇప్పుడు మామూలుగా? ఇప్పుడు ఈ వర్క్ ఉన్నప్పుడు మరి డైలీ మీకు ఎంత అవుతుంది? 1,000 రూపాయలా? 1,000 రూపాయలు ఉండదు, 600-700 ఏమో ఉంటుంది. ఓకే, అప్పుడు అక్కడ పొలం పని పోతే ఎంత వస్తుంది? కూలి పని పోతే అక్కడ 800-900 పడుతుంది. ఓకే,
ఇంతకుముందు చెప్పినట్టుగా మట్టిలో విగ్రహాలు తయారు చేస్తున్నాం. మట్టితో పాటు వెనకాల తోరణం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చేసినట్టయితే ఆ విగ్రహానికి బ్రహ్మాండమైన అందం వస్తుంది. మార్కెట్లో ఈ రకంగా విగ్రహాలు మాత్రమే అమ్మడం జరుగుతుంది. ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ ఇట్లాంటి తోరణాలు కానీ చేయడం లేదు. మేము ప్రత్యేకంగా మట్టి వినాయకులకు వెనకాల తోరణాలు మట్టితో చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా ఫోమ్లో కూడా తయారు చేస్తాం, ఫైబర్లో, మట్టిలో ఈ రకంగా తోరణాలు బ్యాక్గ్రౌండ్ సెటప్ చేయడం జరుగుతున్నది. ఓకే, అంటే ఇప్పుడు ఈ కావాలని కస్టమర్స్ అడుగుతా ఉన్నారా, లేదంటే మీరు చేసి కంప్లీట్ దాంతో పాటు ఇస్తున్నారా? ఇప్పుడున్నటువంటి ట్రెండ్ అంతా కూడా ఒక విగ్రహం కేవలం విగ్రహం ఉంటే ఎవరు జనాలు అట్రాక్టివ్గా కావట్లేదు, జనాలు తీసుకోవడం లేదు. కాస్త ఏదైనా వెనకాల డెకరేషన్ కానీ వెనకాల తోరణం కానీ ఇట్లా డెకరేటివ్ యూనిక్గా ఉన్నట్టయితే లుక్ వస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా జనాలు ఆశిస్తున్నారు. ఓకే, ఎంత ఇప్పుడు మామూలుగా ఇది లేకుంటే ఎంత ఉంటుంది? ఇది లేకుండా అయితే ఈ నంది విగ్రహం ఇది లేకుండాటైతే 25 వరకు పడుతుంది, 25 నుంచి 30 లోపు. ఇది ఉన్నట్టయితే మీకు ఇంకో 5,000 ఎక్స్ట్రా అవుతుంది. దాన్ని ఇప్పుడు నిమజ్జనం చేసిన తర్వాత అది కూడా కరిగిపోవడం జరుగుతుందా? నిమజ్జనం చేసేటప్పుడు ఇది కూడా మీరు నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది. లేదు అంటే తోరణాన్ని మీరు తీసి పక్కన పెట్టుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రీయూజ్ చేసుకోవచ్చు. మీరు మట్టిది ఓకే, నార్మల్ ఫోమ్ది కూడా పక్కన పెట్టుకోవచ్చు, అది రీయూజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా చేయడం జరిగింది. ఓకే, ఇంకా మీ దగ్గర చూశాను నేను, ఇంకా ఈ వినాయక విగ్రహాలే కాకుండా వినాయక విగ్రహాలలో కూడా డిఫరెంట్ అదే నంది మీద ఉండడము, ఎలుక మీద ఉండడము, అట్లా ఎన్ని టైప్స్ చేస్తూ ఉన్నారు? అట్లా వాహనం వినాయకుడి యొక్క వాహనము మూషికం కాకుండా మన నంది మీద, తర్వాత నెమలి పైన, తర్వాత సింహం పైన, ఇట్లా వాహనాలపైన తయారు చేయడం జరుగుతుంది. అట్లా దాదాపు ఒక 7-8 ఉన్నాయి. అలాగే ఇంకొకటి మహారాజా గణపతికి ముంగట మూషికలు రథాన్ని తోలుకెళ్తున్నట్టుగా, రథం మీద కూర్చోబెట్టుకొని తోలుకెళ్తున్నట్టుగా కూడా చేయడం జరుగుతుంది. ఆ రకంగా చేస్తున్నాం. ఇక్కడే ఉన్నాయా? ఇంకా చేయడం జరుగుతుంది. ఇంకా 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. అది కూడా ఇంకా ఏం విగ్రహాలు తయారు చేస్తున్నారు? ఇంకా మేము పిఓపి విగ్రహాలు కూడా చేస్తున్నాం. మట్టి విగ్రహాలు కాకుండా పిఓపి చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి మా దగ్గర. అది మీరు నెక్స్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్లో చూడవచ్చు. అంటే ఈ విగ్రహాలు కాకుండా మన ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు కూడా కొన్ని వేరే స్టాచ్యూస్ కావచ్చు, ఇంకా తయారు చేస్తారా? ఇంట్లో పెట్టిన విగ్రహాలు, లక్ష్మీ విగ్రహం కానివ్వండి, తర్వాత కృష్ణుని విగ్రహాలు కానివ్వండి, శివుని విగ్రహాలు కానివ్వండి, ఇట్లా మన దేవతల విగ్రహాలన్నీ కూడా మేము తయారు చేస్తాం. ఓకే, అది కూడా మట్టియేనా? మట్టిలో ఉన్నాయి, అందులో ఫైబర్లో కూడా ఉన్నాయి, మట్టిలో కూడా ఉన్నాయి, ఆవు పేడలో కూడా ఉన్నాయి. రకరకాలుగా కస్టమర్ చాయిస్ మీద తయారు చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పటిదాకా మట్టి విగ్రహాలను ఆవు పేడతో చేసిన విగ్రహాలు ఇష్టము, ఇంకా వేరే కలర్తో చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అవి కూడా ఇక్కడ కూడా కలర్ చేస్తూ ఉన్నారు కదా, ఇట్లా? అవునండి, ఇక్కడ మా దగ్గర పిఓపి విగ్రహాలు కూడా ఉన్నాయి, చిన్న విగ్రహాలు. ఈ రకంగా ఈ విగ్రహాలని కూడా చిన్న విగ్రహాలు. దీంట్లో దాదాపు ఒక 75 మోడల్స్ ఉన్నాయండి. చిన్న వాటిలో కానీ పెద్ద వాటిలో కలిపి మొత్తం 75 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ రకంగా ఇప్పుడు ఇవన్నీ వైట్ పీసెస్, దీన్ని కలర్ వేయడం జరుగుతుంది. కలర్ వేసినటువంటి విగ్రహాలు ఇక్కడ ఈ రకంగా ఉన్నాయి. అక్కడ డిస్ప్లేలో కూడా చూడవచ్చు, డిస్ప్లేలో చూపించేస్తుంది. ఇవి కంప్లీట్గా అంటే మొత్తం ఇక మట్టితోని ప్లస్ పీచు అవన్నీ కలుపుతారా? మట్టి కాదండి, పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పీచు కలిపి తయారు చేయడం జరుగుతుంది. దీని మీద ప్లాస్టిక్ అన్నట్టు? ప్లాస్టిక్ కాదు, పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చేసినటువంటిది ఇది. ప్లాస్టిక్ కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో. ఇవి కూడా నీళ్ళలో కరుగుతాయి కానీ కొద్దిగా ఆలస్యంగా కరుగుతాయి. సో కాబట్టి ఎక్కువ జనాలు కలర్ఫుల్గా కావాలన్నటువంటి వాళ్ళకి ఈ పిఓపి విగ్రహాలు ఇక్కడ మా దగ్గర దొరుకుతాయండి. దాదాపు 75 మోడల్స్ ఉన్నాయి. అందులో అక్కడ డిస్ప్లేలో కొన్ని మోడల్స్ పెట్టాం, కలర్ అయినటువంటివి. బట్ట వేసినటువంటి విగ్రహం కూడా ఉంది, పగడితో సహా డెకరేషన్, కుందన్ వర్క్ డెకరేషన్ చేసినటువంటి విగ్రహాలు. ఇక డిఫరెంట్ యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ అన్నీ కూడా మీకు పెద్ద సైజులో 2 ఫీట్ల సైజులో ఉన్నాయి, ఫీట్ 4లో ఉన్నాయి, ఫీట్వి ఉన్నాయి, తర్వాత హాఫ్ ఫీట్లో కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్లు ఇప్పుడు ఎట్లాంటి ఈ ఇయర్ ఎట్లాంటి ఎక్కువ అడుగుతూ ఉన్నారు? దాదాపు మట్టిలోనే జనాలు ఈ కొద్దిగా ఎక్కువ మట్టిలో అడుగుతున్నారు. అయినా కూడా కొంతమంది అయితే మోర్ దాన్ 60% మట్టిలోనే అడుగుతున్నారు. 40% వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కలర్ఫుల్ కలర్స్లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇవి చిన్నవి ఎట్లా అంటే రేట్స్ ఏమన్నా పెంచారా, లేకపోతే అవే పాత రేట్లు ఉన్నాయా ఇప్పుడు?
పాత రేట్లు అంటే మా అంటే దానికి దీనికి ఒక 10% పెరిగింది. లాస్ట్ ఇయర్కి ఒక 10%, 5% to 10% పెరిగింది. అందులో మా దగ్గర కొన్ని యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, యూనిక్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో రేట్లు కొద్దిగా డిఫరెంట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి రేట్లు. ఆ రకంగా డెకరేషన్తో సహా అంటే కొద్దిగా కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. దాని ప్రకారంగా అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు కస్టమర్స్ ఊళ్ళలో నుంచి కూడా అంటే డిస్టిక్లలో గురించి వచ్చి కూడా తీసుకుపోతారు, కొనుక్కోపోయి అక్కడ కూడా అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందా హోల్సేల్? ఇక్కడ మా దగ్గర పిఓపి విగ్రహాలు కేఎంకే ఆర్ట్స్లో పిఓపి చిన్న విగ్రహాలన్నీ కూడా మ్యాక్సిమంగా హోల్సేల్లోనే ఇస్తాము. రిటైల్లో కూడా డెకరేషన్ చేసి రిటైల్లో కూడా అమ్ముతున్నాం. హోల్సేల్లో కూడా దొరుకుతాయి మీకు, తక్కువ ధరలోనే హోల్సేల్ రేట్లో ఇస్తున్నాం ఇక్కడ. అంటే చిన్న అయినా ఓన్లీ పెద్ద రెండు కలిపి అమ్ముతారా? చిన్న అంటే మా దగ్గర 6 ఇంచుల నుంచి 2.5 ఫీట్ల వరకు 3 ఫీట్ల వరకు ఉన్నాయి పిఓపిలో. అవి మేము హోల్సేల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మట్టివి అయితే చిన్న విగ్రహాలు లేవు మా దగ్గర. 2 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వరకు ఉన్నాయి. అవి కేవలం రిటైల్లోనే ఇస్తున్నాం, హోల్సేల్లో మా దగ్గర మట్టి విగ్రహాలు లేవు. పిఓపి విగ్రహాలు అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వగలుగుతాం. ఆవు పేడ కూడా అన్నారు, అవి కూడా మన హోల్సేల్? ఆవు పేడ హోల్సేల్లో కొందరు అడిగారు. అంటే మాకు మహారాష్ట్ర నుంచి ఆర్డర్స్ వచ్చాయి హోల్సేల్లోనే. దాదాపు 1000 విగ్రహాలు ఆర్డర్ ఇచ్చారు. ఆ 1000 విగ్రహాలు 10 ఇంచులు 11 ఇంచుల్లో ఒక 1000 విగ్రహాలు చేసి ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి హోల్సేల్లో ఇవ్వడం.